హాయ్ అండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు కొంచెం కోల్డ్ ఉందండి, అందుకే వాయిస్ అట్లా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నవి ఒట్టు అండి. భద్రాచలం రాముల వారి కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాల బియ్యం వాడతాం కదా, ఆ బియ్యాన్ని ఇలాగ చేతితో ఒడ్డును వలిసి తలంబ్రాల బియ్యాన్ని అయితే సపరేట్ చేస్తారు. స్వామివారికి కళ్యాణానికి ఉపయోగించే ప్రతి బియ్యపు గింజ ఇలాగ చేతితోనే వలిసి తలంబ్రాల బియ్యాన్ని అనేవి కలుపుతారండి. ఈ సంవత్సరం నాకు ఆ అదృష్టం దొరికింది. మాకు తెలిసిన ఆమె కొన్ని ఒడ్డు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా నేను ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాల బియ్యంలో కొన్ని అయితే వలిసి ఇచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క బియ్యాన్ని ఇలాగే వలుస్తారు. మనం ఇవి నూక కాకుండా బియ్యాన్ని అయితే సపరేట్ చేయాలి. ఆల్రెడీ పంపించేశాను. ఇలా తీసిన పొట్టును కూడా మొక్కల్లో వేసుకోవాలి. ఈ సంవత్సరం నాకు ఈ అదృష్టం దొరికిందని చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. జై శ్రీరామ్.